వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 16వ ఆవిర్భావ దినోత్సవం కార్యక్రమం 61వ వార్డ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఘనంగా నిర్వహించారు. 61వ వార్డు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పిలక రామ్మోహన్ రెడ్డి సారథ్యంలో మల్కాపురం మెయిన్ రోడ్డు హనుమాన్ టెంపుల్ ప్రక్కన 16వ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మొదటగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి పట్టమనకు పూలమాల వేసి తదుపరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరణను సీనియర్ నాయకులు చేనేత కార్మికుల వార్డు అధ్యక్షులు చింతలపూడి అప్పారావు చేతుల మీదుగా జెండా ఆవిష్కరణ చేయడం అయినది. ఈ కార్యక్రమంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో చేసిన కార్యక్రమాలు ప్రజలకు వివరించడం జరిగినది. తదుపరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని బలపరచడానికి ప్రజలలోకి వెళ్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలు వివరించడానికి అందరూ కంకణం కట్టుకోవాలని నిర్ణయము చేయడమైనది. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు 59వ వార్డు వైఎస్ఆర్సీపీ పరిశీలకులు భోగవిల్లి నాగభూషణం, 58వ వార్డు పరిశీలకులు పీలా అనంత కుమార్, మజ్జి కైలాస్, బుసారెడ్డి, శంకర్ మేస్త్రి, నూకరాజు, యూత్ అధ్యక్షులు నూనెల మహేష్ యాదవ్, భోగవిల్లి నాని, ఏలేటి ప్రసాద్ తదితరులు పాల్గొని ఈ కార్యక్రమంను జయప్రదం చేయడమైనది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 16వ ఆవిర్భావ దినోత్సవం కార్యక్రమం 61వ వార్డ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఘనంగా నిర్వహించారు. 61వ వార్డు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పిలక రామ్మోహన్ రెడ్డి సారథ్యంలో మల్కాపురం మెయిన్ రోడ్డు హనుమాన్ టెంపుల్ ప్రక్కన 16వ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మొదటగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి పట్టమనకు పూలమాల వేసి తదుపరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరణను సీనియర్ నాయకులు చేనేత కార్మికుల వార్డు అధ్యక్షులు చింతలపూడి అప్పారావు చేతుల మీదుగా జెండా ఆవిష్కరణ చేయడం అయినది. ఈ కార్యక్రమంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో చేసిన కార్యక్రమాలు ప్రజలకు వివరించడం జరిగినది. తదుపరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని బలపరచడానికి ప్రజలలోకి వెళ్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలు వివరించడానికి అందరూ కంకణం కట్టుకోవాలని నిర్ణయము చేయడమైనది. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు 59వ వార్డు వైఎస్ఆర్సీపీ పరిశీలకులు భోగవిల్లి నాగభూషణం, 58వ వార్డు పరిశీలకులు పీలా అనంత కుమార్, మజ్జి కైలాస్, బుసారెడ్డి, శంకర్ మేస్త్రి, నూకరాజు, యూత్ అధ్యక్షులు నూనెల మహేష్ యాదవ్, భోగవిల్లి నాని, ఏలేటి ప్రసాద్ తదితరులు పాల్గొని ఈ కార్యక్రమంను జయప్రదం చేయడమైనది. సెల్ఫోన్ పట్టుకొని ఒక ఫోటోతో కట్ల కొంచెం
వర్ధిల్లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వర్ధిల్లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వర్ధిల్లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. జై జగన్, 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 జై జగన్. అడుగు పెడుతున్న శుభ సందర్భంలో మరి జగన్మోహన్ రెడ్డి గారికి పార్టీ నాయకత్వానికి అభినందన తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఇక్కడికి విచ్చేసినటువంటి కార్యకర్తలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇదే స్ఫూర్తితో ఇదే దృక్పథంతో ముందుకు వెళ్ళి మన పార్టీని బలోపేతం చేసి రానున్న 2029 సాధారణ ఎన్నికల్లో విజయం సాధించే దిశగా అందరూ కూడా కృషి చేయాలని కోరుకుంటూ మరి పతాకావిష్కరణ కార్యక్రమం సీనియర్ నాయకులైనటువంటి చింతలపూడి అప్పారావు గారి చేతుల మీదుగా ఈ పతాకావిష్కరణ చేయవలసిందిగా కోరుకుంటున్నాం. ఏ బ్రదరు, నువ్వు పక్కన వెనకొచ్చే వాళ్ళు ఫామ్ అవ్వకపోతే ఫోటో వేస్ట్. ఫామ్ అవుతే తీస్తావు, న్యాచురల్ ఫోటో ఫామ్ అవ్వతే మనం చేయలేం. వర్ధిల్లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వర్ధిల్లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వర్ధిల్లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్.